మిత్రులందరికీ జై శ్రీరామ్. కర్ణాటక రాష్ట్రంలోని ఒక కాలేజీలో నేహా ఇరమత్ అనే ఒక అమ్మాయిని తన సీనియర్ అయినటువంటి ఫైజ్ అనే వ్యక్తి అదే కాలేజీలో అడ్డుకొని నేలపై పడేసి కత్తితోటి మెడపై కసిగా పొడిచి హత్య చేసిన ఘటన చాలా మందిని కూడా చాలా రకాలుగా బాధించింది. తనను ప్రేమించలేదని ఒక కారణం చేత అమ్మాయిని అంత ఘోరంగా అందరు చూస్తుండగానే హత్య చేశారంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారా? ఈ మధ్యన లవ్ జిహాద్ బారిన పడి ఆ కుట్రలో ఉచ్చులో పడి చాలా హిందూ అమ్మాయిలు బలైపోతా ఉన్నారు. నిన్న మొన్న కూడా ఈ మధ్యన చాలా ఘటనలు కూడా జరిగాయి. చండీగఢ్ ప్రాంతం మొదలుపెట్టుకొని ఉత్తరాఖండ్లో అనేక ప్రాంతాల లోపల 11 ఏళ్ల బాలికలు, 14 ఏళ్ల బాలికలు, 24 ఏళ్ల అమ్మాయిలు, ఇలా ఎవరు కూడా వయసుతో నిమిత్తం లేకుండా లవ్ జిహాద్ బలైపోతా ఉన్నారు. హిందూ బంధువులారా, ఒక్క విషయాన్ని ఆలోచించండి. ఇక్కడ నేహా ఇరమత్ గారు అతని యొక్క ప్రేమను నిరాకరించినందుకు ఈరోజు హత్య గావించబడ్డారు. గతంలో మీకు ఒక ఘటన గుర్తుంటుంది. ఢిల్లీ లోపల శ్రద్ధా వాకర్ని హప్తాబ్ అనే ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకుపోయి కొన్నేళ్ళు సంసారం చేసిన తర్వాత వాడుకున్న తర్వాత ఆ యొక్క శ్రద్ధా వాకర్ను 17 ముక్కలుగా నరికి ఢిల్లీ ప్రాంతం లోపల వివిధ ప్రాంతాలు పరిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లవ్ జిహాద్ బారినటువంటి హిందూ అమ్మాయిలు ప్రేమించినా నిరాకరించినా లేక ప్రేమించి వాళ్ళకు లొంగిపోయి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు బలికాక తప్పదు అనే అంశాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంలోని ఈ నేహా ఇరమత్ అనే అమ్మాయి లవ్ జిహాద్కి బలైపోయింది. ఆ ఘటనని తన తండ్రి నిరంజన్ గారు మామూలు వ్యక్తి కాదండి. ఆ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో ఎన్నో ఏళ్ళుగా ఉంటా ఉన్నాడు. ప్రజెంట్ అతను కాంగ్రెస్లో కార్పొరేటర్గా మరి లీడర్గా కొనసాగుతూ ఉన్నాడు. అలాంటి ಕಾರ್ಪೊರೇಟರ್ కూతురికే రక్షణ లేకుండా పోతా ఉంది కర్ణాటక ಪ್ರಾಂತ లోపల. ಅದೇ ನಿರಂಜನ್ ಗಾರು ಮಾತನಾಡ್ತು ಮೀಡಿಯಾತೋಟಿ. ಈಗಾಗಲೇ ನಾವು ಕೂಡ ಅನೇಕ ಕಡೆ ದುಃಖವನ್ನು ನಾವು ಕೂಡ ನೋಡಿದ್ದೀವಿ. ಬೇರೆದವರು ಮಕ್ಕಳು ತೀರ್ಕೊಂಡಾಗ ಈ ಲವ್ ಜಿಹಾದ್ ಅನ್ನೋದು ಏನಿದೆ ಅಲ್ಲ, ಇದು ಮೋಸ್ಟ್ ಪ್ರಾಪರ್ಲಿ ಭಾಳ ವಿಸ್ತಾರವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತ ನನಗೂ ಅನ್ಸತ್ತೆ. నా కూతురు నేహా ఇరమత్ చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి యొక్క లవ్ జిహాద్ ఉచ్చులో పడి కుట్రలకు బలైపోయింది. లవ్ జిహాదు నా బిడ్డ యొక్క జీవితాన్ని నాశనం చేసిందని చెప్పేసి ఆ నిరంజన్ గారు మాట్లాడితే ఇక్కడ ఒక విషయం ఎంత గమ్మత్తుగా అనిపిస్తూ ఉందో చూడండి. అదే పార్టీలో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ వానికి కొంచెమా సిగ్గుందో లేదో తెలియదు కానీ, బిడ్డ చనిపోయింది నిరంజన్ గారు, మీరు జాగ్రత్తగా ఉండండి, అది యాదృచ్ఛికంగా అంటే కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల జరిగినటువంటి ఘటన అది, కానీ దీంట్లో మత కోణం చూడకండి, మతానికి ఆపాదించొద్దు అని చెప్పేసి ఈ సిద్ధరామయ్య స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ ఇక్కడ అవసరం, మిగతా ఎవరి బాధతోటి జరిగిన ఘటనతోటి సంబంధం లేదు. అదే రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ గారు మాట్లాడుతూ లవ్ జిహాద్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలము ఫయాజు ఈ నేహా ఇరమత్ గారిని ప్రేమించాడు. ఈ నేహా ఇరమత్ అతని యొక్క ప్రేమను తిరస్కరించడంతో, రిజెక్ట్ చేయడంతో తను తట్టుకోలేక ఆ అమ్మాయిని చంపేశాడని చెప్పేసి ఈజీగా ప్రకటన చేశారు. నిరంజన్ గారు ఆ కూతుర్ని కోల్పోయిన నిరంజన్ గారు కన్నింటి పర్వతం చాలా బాధపడ్డాడు. నేను కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నాది కూడా కాంగ్రెస్ పార్టీని, ఎందుకు మీరు ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఇదే మీ కూతురైతే ఇలాంటి మాటలే మాట్లాడతారా? ఈరోజు చనిపోయిన నా కూతుర్ని యొక్క దేహాన్ని కూడా మీరు అవమానిస్తూ ఉన్నారు, నా కూతుర్ని అవమాన పాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇది 100% లవ్ జిహాద్లో భాగంగా నా బిడ్డ బలైపోయిందని చెప్పేసి నిరంజన్ గారు మాట్లాడుతూ ఉంటే
ఈ ముఖ్యమంత్రి హోంమంత్రి లవ్ జిహాద్ కాదు, మత కోణం లేదు దీంట్లో. ప్రేమించాడు, దూరం అవుతున్న బాధలో చంపేసి చెప్పేసి అంత ఈజీగా మాట్లాడతామనంటే దుర్మార్గులారా, ఇదే మీ కూతుర్లు ఆ స్థానంలో ఉంటే ఇదే మాట మాట్లాడతారా? దేశం లోపల ఎన్ని లవ్ జిహాద్ ఘటనలు జరుగుతామని ఇవన్నీ మీకు కళ్ళ ముందు కనబడతలేవా? ఎందుకు ఈరోజు మరి వాళ్ళని వెనకేసుకొస్తా ఉన్నారు? ఈ ఘటన జరిగిన వెంటనే, అది కూడా మీ కాంగ్రెస్ లీడర్ యొక్క కుమార్తె, ఈ ఘటన జరిగిన వెంటనే మీరు చలించిపోయి ముందుకొచ్చి నేరస్తుని ఎవరైతే ఆ అమ్మాయిని ఆ యొక్క ఫైదల్ వ్యక్తి చంపాడో అతన్ని వెంటనే ప్రభుత్వం వారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. వారిని ఉరి తీసే వరకు కూడా మేము వదిలిపెట్టడం, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలా? అలాంటిది మీరు ఈరోజు ఆ యొక్క ఘటనని, ఆ కేసు వీగిపోయే విధంగా, దాని తీవ్రతను తగ్గించే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా ఈరోజు మీరు వాళ్ళని నేరస్తులను వెనకేసుకొస్తూ మాడుతూ ఉన్నారే, ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు మీరు? ఈరోజు నిరంజన్ గారికి వచ్చిన బాధ మామూలు బాధ కాదు. ఈరోజు ఈ లవ్ జిహాద్ పేరిట ఇలా ఎంతోమంది కూడా బలైపోతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులకు ఇవన్నీ అవసరం లేదు. ఒక హిందూ అమ్మాయి చనిపోతే ఏ సంఘాలు రావు, ఎవరు రాజకీయ నాయకులు మాట్లాడరు, ఏ మీడియా కూడా దీన్ని ఇది చేయదు. కానీ హిందూయేతర అమ్మాయి, హిందూ కాకపోతే చాలా అక్కడ చనిపోయింది, అన్ని సంఘాలు వచ్చి, రాజకీయ నాయకులు, ర్యాలీలు, ధర్నాలు, ప్రెస్ మీట్లు, ఏకంగా చట్టాలు చేస్తారు, ఉరిదీస్తామని చెప్తారు, ఎన్కౌంటర్ చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తారు. అరే, హిందూ అమ్మాయిలు లెక్క లేదా? హిందువుల మహిళల యొక్క ప్రాణాలకు విలువ లేదా? ఇంత దుర్మార్గంగా వేసినట్టు ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా అందరూ వివరించండి. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క వైఖరి ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ తన వాళ్ళ మన వాళ్ళ అనేది భేదం లేదు. వీళ్ళకి హిందువులు అవసరం లేదు, హిందువుల యొక్క పట్ల వీళ్ళకి వైఖరి ఏందో అర్థమవుతా ఉంది. హిందువులకు రక్షణ లేదు వీళ్ళ ప్రభుత్వం లోపల. కేవలం వాళ్ళకు ముస్లిం ఓట్ బ్యాంక్ మాత్రమే కావాలా, ముస్లింల కోసమే పనిచేస్తుంది. గతంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, మాది ముస్లింల పార్టీ అని చెప్పేసి. అలాంటి దుర్మార్గులకు అవకాశం వచ్చిన ఖచ్చితంగా సమాజం అంతా ఏకమై బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతకి జై.